సార్ వచ్చినప్పుడు మాకు రేషన్ కార్డు లేదు మేడం, డబుల్ బెడ్రూమ్ లేదు మేడం అని చెప్పేసి వీళ్ళు 18కి వచ్చినప్పుడు సరే అని చెప్పేసి నేను అప్పుడు 20 మెంబర్స్ వచ్చారు. 18 రోజు కూడా 20 మెంబర్స్ వచ్చారు నా తరపున. మాట్లాడి రాపిచ్చాను, అంతా ఆన్లైన్ చెక్ చేసుకున్నాను, మెసేజ్ వస్తుందమ్మా అని చెప్పేస్తే సరేలే అని చెప్పేసి వెళ్ళే మూమెంట్లో ఏం జరిగిందంటే అక్కడ లోపలే సార్ ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి ఎందుకమ్మా మీరు ఏం రాపిచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే ఈమె ఏం చెప్పిందంటే సార్ మాకు డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు రేషన్ కార్డు లేదు అనింది. అన్నప్పుడు ఏం జరిగిందంటే ఎందుకు వస్తారు మీరు, జుట్టంతా నెత్తి మీద జుట్టంతా రాలిపోతుంది, గుండె అయిపోయినా కానీ టోపీ ఉంది ఆయనకి, గుర్తుపడతానులేండి, గుండె అయిపోయినా కానీ మీకు రేషన్ కార్డులు రావు, డబల్ బెడ్రూమ్లు రావు, అసలు ప్రజావానికి ఎందుకు వస్తారు మీరు, ఇది ఊరికే టైంపాస్ కోసం పెట్టారు, వెళ్ళండి అమ్మా అని చెప్తాడా. లోపలే ఉంటారు వాళ్ళు. అంటే సరేలే అని చెప్పేసి వీళ్ళు ఏంది మేడం ఇట్లా మాట్లాడుతున్నారంటే మాట్లాడిన తర్వాత నేనేందో చూపిస్తాను, లేదు సైలెంట్గా ఉండు వెళ్ళిపోదాం రా అని చెప్పేసి వీళ్ళని నేను తీసుకొచ్చాను బయటికి. అంతలోకి ఇంకొక ఆమె వచ్చింది సార్, భర్త చనిపోయాడని. ఆమె వస్తే మళ్ళీ నేనేం చేశానంటే ఆమెకి పింఛన్ లేదు, పింఛన్ చేపిమంటే సరేలే అని చెప్పేసి ఆమె కోసం మళ్ళీ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు 30 years నుంచి ఉన్నప్పుడు ఆధారాలన్నీ ఇక్కడే ఉంటాయా లేదా, అది పెట్టినప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బతికే వాళ్ళే, ఇక్కడే ఆధారాలు, ఇక్కడే ఆధార్ కార్డు అన్ని రేషన్ కార్డులు అన్నీ ఉన్న వాళ్ళు ఇక్కడే వాళ్ళే సార్. ప్రజావాణి పెట్టినందుకు సరే ఆధారాలు ఉంటేనే కదా వాళ్ళు ఇస్తారు. 30 years నుంచి ఇక్కడ ఉన్న ఆధారాలు చూపిస్తే ఏ ఊరు అని అడిగాడు, కర్నూలు అని చెప్పింది. కర్నూలు బొమ్మ ఇక్కడెందుకు, వేస్ట్ తల్లి, నీ జుట్టు కూడా రాలిపోవాలంటాడు. వచ్చిన వాళ్ళందరూ జుట్టు రాల్చి పంపిస్తున్నారు లోపల మాట్లాడి. అంతే, మీరు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, మరి ఈ ప్రభుత్వం ఇస్తుందని ఎందుకు వస్తున్నారు మీరు అన్నారు. ప్రజాపాలన అంటే లోపల టైంపాస్కి పెట్టుకున్నారు సార్, వాళ్ళు టైంపాస్కి పెట్టుకున్నారు అంతే. ఇదేంటంటే బిల్డప్ ఏంటంటే ఈ ప్రజాభవన్లోకి ఓహో నా కోసం వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి పై అధికారులు అనుకుంటున్నారు, వాళ్ళు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ఏముంటారు సార్, ఏం చేస్తారు, ఎవరు వస్తున్నారు లోపలికి. నేను 4 నెలల నుంచి లోపలే ఉంటున్నాను, 2 సార్లు చిన్నారెడ్డి సార్ని కలిశాను అంతే, ఎవరిని కలవాలా ఎవరిని నేను ఇంతవరకు చూసింది లేదు, సీఎం వచ్చింది లేదు, ఎవరు వచ్చింది లేదు. వాళ్ళ కోసము టైంపాస్కి ఏదో పెట్టుకున్నారు. అదేంటంటే ఆహా ఎంత పెద్ద గొప్ప పని చేశాడని చెప్పేసి ఆయనను అనుకోవడానికి ప్రజాభవన్ అంతే. మేము హైదరాబాద్లోనే ఉంటాం సారు, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మా భర్త చచ్చిపోయిండు, ఎవరు లేరు, ఒక్కదాన్ని పరిష్టం చేసుకుని బతకాలి అట్లా అంటుండు సార్. లోపల జుట్టు ఊడిపోతుంది, ఎందుకు వస్తున్నారు, మీ కాళ్ళు అరిగిపోతాయి, అన్నీ అరిగిపోతాయి, వేస్ట్గా పని కాదు ఏది కాదు అని చెప్తుంది సార్ ఆయన కానిస్టేబుల్ లోపల. అంతే సార్, పేపర్లు ఇట్లా ఏమి ఇవ్వలేదు సార్, మేమే రాపించుకున్నాం అంతే. ఏం పరిష్కారం అయిపోతుంది, సరే వీళ్ళది అయిపోయింది 18కి, 25కి నేను వచ్చినప్పుడు నాకు 30 మెంబర్స్ వచ్చారు. వచ్చి మేడం నేను అప్పుడు రానని చెప్పాను సార్, మీరు వెళ్ళండి అమ్మా లోపల రాస్తున్నారు కదా వెళ్ళండి అని చెప్పినప్పుడు లేదు మేడం మీరు రావాలని చెప్పేస్తే సరే అని చెప్పేసి నేను వచ్చాను సార్. వాళ్ళు ఏమి లేనోళ్ళు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ గుండెల్లో ఏదో ఉంటుంది, పేరు ఉంటుంది కదా సార్, పేరు కోసమే చేస్తున్నాను నేను. అప్పుడు వచ్చినప్పుడు అయిపోయింది. తర్వాత లాస్ట్ మూమెంట్లో నేను 1:30కి నేను బయటికి వచ్చేసే మూమెంట్లో ముస్లిమ్స్ 3 వచ్చారు సార్. పాపము ఒక ఆమె పేషెంట్ అయ్యో మేడం మీరు ఆ జారేకే అంటే అవునమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పాను. మా టైం అయిపోయింది, 20 minutesలో ఏం చేయరు అంటే ప్లీజ్ మేడం నాకు ఆపరేషన్ అయింది, నా కోసం చేయండి, మాకేం లేదు గుడిసెల్లో ఉంటున్నాం మేమని చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే ఆమె కోసం మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది 25th రోజు. రిటర్న్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ రాపిచ్చింది. అయిపోయిన తర్వాత ఆమె కళ్ళు తిరిగి అలా చైర్లో కూర్చుంది సార్. డబల్ బెడ్రూమ్ అని బోర్డు ఉంది కదా, అక్కడ చైర్ మీద కూర్చుంది. 3 పోలీసులు జెంట్స్, 3 లేడీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. ఇంకా 2 ఎవరో సార్ సివిల్లో ఉన్నారు, లావుగున్నారు, కనుక్కుంటాను లోపల తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వచ్చి ఆయన ఒక అతను నాకు ఫాలో చేశాడు 3 సార్లు. తర్వాత లాస్ట్ మూమెంట్లో వచ్చి ఏమ్మా నిన్ను రోజు చూస్తున్నాం మేము, ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం వస్తున్నా, రావద్దు, నీ ఆధార్ కార్డు నీ ఫోన్ నెంబర్ అని మొత్తం తీసుకున్నారు సార్. మొత్తం తీసుకున్నారు సార్. తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని నీ మీద సీసీ కెమెరాలు నిఘా పెట్టున్నాయి,
నేనేమన్నా ఉగ్రవాదినా, నేనేమన్నా ఎవరి దగ్గర డబ్బులు తిన్నానా, లేకపోతే నేనేమన్నా ఇక్కడ అందరూ దగ్గర ఇచ్చేసి లోపల ఏమన్నా వేలకు వేలు గుంజుకొని ఆదా సంపాదించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, పేదవాళ్ళ కోసం హెల్ప్ చేస్తుంటే అరెస్ట్ చేస్తారు. అది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఆధార్ కార్డు తీసుకొని నా వీడియోస్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పంపిస్తారా? నాకు పోలీసులు మళ్ళీ ఇక్కడ వరకు ఫాలోయింగ్ అనమాట, మళ్ళీ అంత ఫాలో చేస్తున్నారా?